విజయవాడలో ఎన్ఎక్స్ సన్ రైజ్ 87వ సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లోగో పోస్టర్ను ఎంపీ కేశినేని శివనాథ్ ఆవిష్కరించారు. రాష్ట్ర నలుమూలల నుంచి క్రీడా పోటీలు నిర్వహించేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని ఎంపీ తెలిపారు. పాలకులలో హెచ్ఐవి బాధితుల చేయూత కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. హెచ్ఐవి బాధితులకు పౌష్టికాహారం, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. సమాజంలో హెచ్ఐవి బాధితుల పట్ల మానవత్వం, ప్రేమానురాగాలతో మెలగాలని మంత్రి సూచించారు. రంగారెడ్డి జిల్లా వెంకన్నగూడ గ్రామ సర్పంచ్ అభ్యర్థి శకుంతల ఆనంద్ నాయక్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గతంలో వార్డు మెంబర్గా ఇచ్చిన హామీలను నెరవేర్చామని, పంచాయతీ ఎన్నికల్లో ఓటేసి గెలిపించాలని కోరారు. గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. నేటితో తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి 2 ఏళ్లు పూర్తి కావడంతో టపాసులు కాల్చి సంబరాలు చేశారు. ఈ కార్యక్రమంలో మెట్టు సాయి కుమార్ పాల్గొన్నారు. హైదరాబాద్లో తెలంగాణ లెదర్ ఆర్టిజన్స్ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ ఎండీగా శ్రీనివాస్ నాయక్ను తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం లీడ్ క్యాప్ భూములపై జోక్యం చేసుకుని 12 ఏళ్లుగా సాగుతున్న భూ వివాదాన్ని పరిష్కరించాలని కోరారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో మొదటి సర్పంచ్ బోని కొట్టింది. కోటపల్లి మండలంలోని ఎస్ఎన్వై గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానం ఏకగ్రీవమైంది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా చిలాటిగూడ గ్రామ ప్రజలు అయోమయంలో పడ్డారు. స్థానిక ఎన్నికల్లో చిలాటిగూడ గ్రామ సర్పంచ్ రిజర్వేషన్ ఎస్సీ నియోజకవర్గానికి ఎన్నికల సంఘం కేటాయించింది. గ్రామంలో ఒక్క ఎస్సీ కుటుంబం కూడా లేదని, రిజర్వేషన్ మార్చి బీసీలకు న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలోని పలు మండలాల్లో సర్పంచ్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. వీధుల వెంట పర్యటిస్తూ ఇంటింటి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. గెలిపిస్తే గ్రామాభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తామని హామీల వర్షం గుప్పిస్తున్నారు. గ్రామ ఓటర్లందరూ ఓటు వేసి తమను భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థులు అభ్యర్థిస్తున్నారు. కరీంనగర్ జిల్లా బొర్నపల్లి గ్రామంలో హైదరాబాద్ సివిల్ సప్లై అధికారులు దాడులు నిర్వహించారు. వీరాంజనేయ ట్రేడర్స్ లో అక్రమంగా సన్న రేషన్ బియ్యం నిల్వ ఉంచారన్న సమాచారంతో అధికారులు దాడులు చేపట్టారు. అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న ఆటో డ్రైవర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. మంచిర్యాల జిల్లా రాపల్లి గ్రామంలోని ఎల్లమ్మ, శ్రీ మార్కాండేయ ఆలయాల్లో దొంగతనం చోటు చేసుకుంది. దుండగులు తాళాలు పగలగొట్టి బంగారు, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారని ఆలయ అర్చకులు తెలిపారు.